నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వాకాడు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో చిట్టుమూరు వాకాడు మండలాల రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలరావు, ఆర్డీఓ కిరణ్మయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 4న జరిగే జాతీయ క్యాన్సర్ డే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలరావు మాట్లాడుతూ భూ సమస్యలను త్వరగా పరిష్కరించడమేనని రెవెన్యూ క్లినిక్ ఉద్దేశమన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓ, విఆర్ఏలు అందుబాటులో ఉండి ప్రజల అర్జీలను అదే రోజే పరిశీలించి మ్యూటేషన్స్, నేమ్ కరెక్షన్స్ వంటివి ఆన్లైన్లో అప్లై చేసి 17 రోజుల తర్వాత ఎండార్స్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పారు. డికేట్ పట్టాలు, వయలేషన్స్ మొదలైనవి రిజిస్టర్ చేసి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి, సిఎస్, రెవెన్యూ మినిస్టర్ ఆదేశాల మేరకు చేపట్టామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పరిష్కరించలేని కారణాలు వివరిస్తామని ఇటీవల వెంకటగిరి, శ్రీకాళహస్తి, సూలూరుపేట మండలాల్లో నిర్వహించామని చెప్పారు. బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కమలశ్రీ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్కు రొమ్ములో గడ్డలు, సర్వైకల్ క్యాన్సర్కు ముందస్తు పరీక్షలు, నోటి క్యాన్సర్కు తెల్ల లేదా ఎర్ర మచ్చలు గుర్తించడం ద్వారా ముందుగా గుర్తించవచ్చన్నారు. జీవనశైలి మార్పులు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బీపీ, షుగర్ నియంత్రణ ద్వారా ఇవన్నీ నివారించవచ్చని తెలిపారు. అనంతరం కంటి డాక్టర్ రమణ రోగులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఐడెంటిఫై చేసి ఆ సమస్య పరిష్కారం ఆ రోజే మెయిన్ ఇక్కడికి రెవెన్యూ క్లినిక్ ఉద్దేశం. రెవెన్యూలో మనకు రకరకాల సమస్యలు వస్తున్నాయి, ల్యాండ్కి సంబంధించినవి, భూ సమస్యలు. దానికి సంబంధించి మన గ్రీవెన్స్ కండక్ట్ చేస్తే ఎక్కువగా రెవెన్యూ మీదే మనకి భూ సమస్యలే ఎక్కువ వస్తున్నాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పెషల్ సిఎస్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనం రెవెన్యూ సదస్సులు అనేవి రెవెన్యూ క్లినిక్లు అనేవి చేపట్టడం జరిగింది. ఈ రెవెన్యూ క్లినిక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మండల లెవెల్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారు, ఆర్ఐలు, విఆర్ఓస్, విఆర్ఏస్ అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు అధికారులు. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి ఆ రోజే మనం ఏవైతే మనం డిస్పోజ్ చేయగలమో ఇమీడియట్గా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని మ్యూటేషన్స్ కొరకు కానీ, మ్యూటేషన్ కరెక్షన్స్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా వెబ్లాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మనం కంప్యూటర్లు కూడా పెట్టున్నాము. ఆన్లైన్లో వాళ్ళ ఎదుటిగానే అప్లై చేయడం అనేది జరుగుతుంది. దానికి 15 రోజులు టైం ఉంటుంది, స్టాట్యూటరీ పీరియడ్. దాని తర్వాతను మనం అవి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అవి మ్యూటేషన్ క్లియర్గా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, క్లియర్గా లేకపోతే రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి రీజన్స్తో కలిపి ఎండార్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా భూ సమస్యలు ఇంకేమైనా ఉంటే డీకేటీ పట్టాల విషయం కానీ, వైలేషన్స్ కానీ, లేకపోతే ఇంకా మ్యూటేషన్స్ కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ పరంగా ఏ అంశాలు ఉన్నా ఆ రోజు అన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది. వాటిని మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అక్కడికక్కడే మనం చేయవలసిన ఆ రోజే మనం అవి డిస్పోజ్ చేయడం కొన్ని జరుగుతుంది. కొన్ని డిస్పోజ్ చేయలేనివి వాళ్ళ చేత అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసి 15 రోజుల తర్వాత వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో అందుకోసమనే మన మండలాన్ని, ఒక మండలం కానీ 2 మండలాలు కలిపి ఒక్కొక్క దగ్గర మనం రెవెన్యూ క్లినిక్ అనేది పెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మా ముందుకు తెస్తే వాటిని 100% పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తిరుపతి జిల్లా యంత్రాంగం తరఫున, యాజ్ ఏ జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ గారి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నామండి. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సమస్య వచ్చినప్పుడు సమస్య క్లియర్గా మాకు చెప్తే కొన్ని పరిష్కరించగలం, కొన్ని పరిష్కరించలేకపోవచ్చు. పరిష్కరించలేకపోవడానికి కారణాలు కూడా ఏంటనేవి, ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది రెవెన్యూ క్లినిక్ యొక్క అసలు ఉద్దేశం. అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఆల్రెడీ తిరుపతిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒకటి జరిగింది. లాస్ట్ ఫ్రైడే వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ 3 మండలాలు పెట్టాము, ఒక రెవెన్యూ క్లినిక్, శ్రీకాళహస్తి డివిజన్ సంబంధించి. ఈరోజు మనం ఇక్కడ
సూలూరుపేట డివిజన్ సంబంధించి వాకాడు చిట్టమూరుకు సంబంధించి ఇక్కడ మన రెవెన్యూ క్లినిక్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ రోజు కూడా తిరుపతి ఆర్టీఓ గారు కూడా జిల్లా అధికారులు జిల్లా అంధత్వ నివారణ సంస్థ తరఫున పాఠశాల విద్యార్థులకి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత కంటి అద్దాలని ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఒక ఆధ్వర్యంలో వారి ద్వారా విద్యార్థులకి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మండలంలో వాకాడు మండలంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల్ని 1028 మందిని మేము పరీక్ష చేసినప్పుడు అందులో 63 మంది విద్యార్థులకి దృష్టి దోషం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వారందరికీ ఈరోజు ప్రభుత్వం తరఫున ఉచితంగా అద్దాలు ఇస్తూ ఆ అద్దాలు వాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలని, అలా వాడుకున్నట్లయితే వాళ్ళకి సైట్ పెరగకుండా కంట్రోల్గా ఉంటుందని, పౌష్టికాహారం కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంపై తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి మంచి కార్యక్రమం చేపట్టారని, అయితే గత వైసీపీతో సహా ఇతర ప్రభుత్వాలు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోవడంతో సమస్యలు పెరిగిపోయాయని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థ మరుగుగుంటలా మారిపోయిందన్నారు. జాయింట్ కలెక్టర్ రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ ఫోటో లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం అసంతృప్తికరమని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా పేదల భూములు ధనికుల చేతుల్లోనే ఉన్నాయని, వాకాడు మండలంలో 2000 నుంచి 3000 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారని, రెవెన్యూ అధికారులు చిన్న ఆక్రమణలపై త్వరగా చర్యలు తీసుకుంటూ పెద్ద కంపెనీల 100 ఎకరాల చెరువుల ఆక్రమణలను మామూలు తీసుకొని విస్మరిస్తున్నారన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన అధికారులపై ఏసీపీ దాడులు చేసి ఆస్తులు జప్తు చేయాలని, వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశం నిషేధించాలని, కేంద్రం నుంచి 80% నిధులు వచ్చినా మోడీ బొమ్మ లేకుండా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచన మేరకు రెవెన్యూ క్లినిక్ అంటే దీని అర్థం ఏంటంటే, ఈరోజు రెవెన్యూలో సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. రోజు రోజుకి సమస్యల్ని పరిష్కరించేందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉండింది, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది, గతంలో అనేక రకాల ప్రభుత్వాలైనా కూడా రెవెన్యూని ప్రక్షాళన చేస్తున్నాం, రెవెన్యూని మేము న్యాయంగా చేస్తామని చెప్పడం తప్పితే, రెవెన్యూలో ఎప్పుడు సమస్యలు రోజు రోజుకి పెరిగిపోవటం మనం అందరం చూస్తూ ఉన్నాం. మీడియా అందరూ తెలియజేస్తున్నా. రెవెన్యూలో ఈరోజు ఒక పేరు మామూలుగా అప్పుడప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఈ కంప్యూటర్ మార్చేటప్పుడు ఒక రామయ్య అనే పేరుని తీసుకొచ్చి రామమ్మ అని పెడతారు ఈ రెవెన్యూ వాళ్ళు. పెడితే ఆ రామమ్మని రామయ్య మార్చుకునే దానికి జోబీ నిండా వేసుకొని తిరిగే పరిస్థితి ఈరోజు రెవెన్యూ వ్యవస్థలో పడిపోయింది. రెవెన్యూ వ్యవస్థ పెద్ద మురుగుంట అయిపోయింది. ఈరోజు ఎవరు ప్రక్షాళన చేసే పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈరోజు జేసీ గారు చాలా బాగా రిసీవ్ చేసుకోవటం, అర్జీదారులని జేసీ గారు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది. కానీ జేసీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అబ్జెక్షన్ పెట్టబోయినాం. అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పిఎం ప్రధానమంత్రి మోడీ గారు పాత్ర ఎక్కువ ఉంది. ఈరోజు సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పథకాల్లో కానీ మా మోడీ గారి పోటే లేకుండా చేసేసారు ఆ రెవెన్యూ వాళ్ళు. నిజంగా అసంతృప్తి కూటమి ప్రభుత్వం మీద, అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మా మోడీ గారి బొమ్మ లేకపోతే నిజంగా చాలా బాధేస్తుంది. ఈరోజు ఒకే క్రైమ్ నెంబర్ మీద 2 ఎఫ్ఐఆర్లు చేశారు. అప్పుడున్న ఎస్ఐ అప్పుడున్న సిఐ మా మీద ఏదో ఒక రకమైన అక్రమ కేసు కట్టాలని ఒకే క్రైమ్ మీద 2 ఎఫ్ఐఆర్లు కట్టారు. దాని మీద మేము అప్పుడున్న యాప్లో
ఎఫ్ఐఆర్లు తీసుకున్నాం. ఎఫ్ఐఆర్లు తీసుకుంటే ఒకే క్రైమ్ నెంబర్ మీద 2 ఎఫ్ఐఆర్లు కట్టడం చట్టపరంగా అన్యాయం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అనేక సార్లు స్వయంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి, అమ్మా గత గవర్నమెంట్లో నా మీద అక్రమ కేసు కట్టారమ్మా, నాతో కూడా మా వాళ్ళ మీద అక్రమ కేసు కట్టారమ్మా, ఎవరైతే ఉన్నారో ఆ గొడవలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి అక్రమంగా మా మీద పెట్టిన వాళ్ళని రీవిచారణ జరిపి, చట్టంలో ఎసులుబాటు ఉంది రీవిచారణ జరిపేదానికి, రీవిచారణ జరిపి రీఛార్జ్ షీట్ వేసి మా పేర్లు తీపిచ్చారని చెప్పి హోమ్ మినిస్టర్కి ఇచ్చాను. అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యనారాయణ గారికి, సార్ మీరు సీరియస్గా తీసుకోండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో మా ఊరు నుంచి 25 మంది జైల్లో నెల 40 రోజులు 2 నెలలు జైల్లో ఉండి వచ్చారు. నేను 3 నెలలు బయట ఉండి భార్య బిడ్డల్ని కుటుంబాన్ని వదులుకొని యాంటిసిపేటర్ బెయిల్ తీసుకొని వచ్చి ఇబ్బంది పడ్డాం సార్ అని చెప్పి సంవత్సరం కింద నేను అనగాని సత్యనారాయణ గారికి ఇటు అడిగింది, అప్పుడున్న ఎస్పీ గారికి ఇటు. అయితే ఈ రోజుకి కూడా 2 సంవత్సరాలు అయితే మా మీద పెట్టిన అక్రమ కేసులని మేము తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మేము వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే పరిస్థితి లేదు. అయితే నా 2 పంచాయతీలకు వచ్చే పరిస్థితులు ఏంటంటే, మా ఊర్లో నేను రాజకీయ పరిణితి చెందాను. ఇప్పుడు మా ఊర్లో గొడవ పడితే రాజకీయంగా నేను ఆడ బలహీన పడతాననేది నేను అర్థం చేసుకున్నాను. ఎంత రెచ్చగొట్టినా, వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినా, పక్క గ్రామస్తుల నాయకులు మా ఊర్లో రెచ్చగొట్టినా, వాళ్ళు నన్ను గొడవ పిలిచినా నేను గొడవ పోయేదానికి సిద్ధంగా లేను. మా ఊర్లో గొడవలు జరగని రోజులు నేనే లీడర్ని. అక్కడ మా ఊర్లో జరిగితే గొడవ పెడితే అవతల వాళ్ళు ఒక గ్రూప్ ఉంటుందని ఈ మండల నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం చేస్తున్నా. ఎవరన్నా మమ్మల్ని ఒక మాట అన్నా కూడా మా వాళ్ళనే సర్దుకోమంటున్నా, నేనే సర్దుకుపోతున్నా. అయ్యా నిన్న కూడా నేను బీజేపీ వాళ్ళందరికీ చెప్పాను, చీఫ్ మినిస్టర్కి రాత్రి స్పందనలో ఈ లెటర్ పెట్టడం జరిగింది. అయ్యా నా మీద కేసు పెట్టరు, ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా, 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిందని చెప్పి రాత్రి స్పందనలో పెట్టాను. అదేవిధంగా ఈ నెల 8వ తేదీ మా రాష్ట్ర అధ్యక్షులు తిరుపతికి వస్తున్నాడు. ఆయన్ని తీసుకొని నేను ఎస్పీ గారిని కలిసి, అయ్యా నా మీద పెట్టిన అక్రమ కేసులు మా రాష్ట్ర అధ్యక్షుడు నమ్ముకున్నా, లాస్ట్గా మా రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాడని ఆశిస్తున్నా. నేను ఏంటంటే ఎస్పీ గారికి చెప్పి, నిజంగా నాకేమన్నా సంబంధం ఉంటే ఆ కేసులో నన్ను పెట్టమంటున్నా, నాకేమన్నా నాతో ఉన్న కొందరు ముఖ్య అనుచరులని వాళ్ళకి సంబంధం లేకపోతే రీవిచారణ జరిపి, చట్టంలో వెసులుబాటు ఉంది, రీవిచారణ జరిపి మా మీద కేసులు తీయమన్నట్ట. అయితే మీరు ఒక విషయం గమనించాలా, అవతల వాళ్ళ మీద పిటి కేసు కట్టారు, మా మీద ఏమో అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టారు. కానీ ఈ రోజు వాళ్ళ మీద నేను కేసులు కట్టమని చెప్పడంలే, అదనంగా కొందరిని యాడ్ చేయమని చెప్పలే. మేము లేవు. మా పేదోడు తిరుగుతూనే ఉన్నాడు. పేదోడు 1 సెంటు భూమి 10 సెంట్లు ఆక్రమించుకుంటే వెంటనే ఇది గవర్నమెంట్ భూమి అని బోర్డు పెట్టే రెవెన్యూ అధికారులు 100 ఎకరాలు చెరువులు ఆక్రమిస్తుంటే నిద్రపోతున్నారా? వీళ్ళు ఎంత మామూలు తీసుకొని మామూలు మొత్తులు పోతున్నారు. వీళ్ళు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్నారంటే అటువంటి బడా కంపెనీలకి వీళ్ళు మోకాళ్ళు అడ్డం వేసి వాళ్ళ ఆస్తులు కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళు పెరుగుతున్నారు, పేదోడు పెరిగిపోతున్నాడు. నా విన్నపం ఒకటే, ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వంలో అవినీతి రహిత ప్రభుత్వం జరగాలంటే ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, వీఆర్ఓ దగ్గర నుంచి తలారు దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులపైన, ప్రభుత్వ ఉద్యోగులపైన నిఘా పెట్టాలి. ఏసీబీ అధికారులు దాడులు చేయాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. ఏసీబీలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నటువంటి పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా గవర్నమెంట్ ప్రవేశం కూడా లేకుండా చేసి జీవో తెస్తే కానీ, ఉత్తరప్రదేశ్ తరహా తెస్తే కానీ వీళ్ళు మాట అనరు. అదేవిధంగా సామాన్య మండలాఫీసు చుట్టూ తిరుగుతున్నా కూడా ఇక్కడ జీర్ణించుకోవడం పనులు కావడం లేదు. కాబట్టి ఇటువంటి నిర్ణయం రావాలి. రాబోయే రోజుల్లో బీజేపీ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల్లోకి పోవడానికి ప్రతి గ్రామంలో జెండా పాతి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇప్పటికే వారదనే కార్యక్రమం పెట్టి ప్రతి ఆదివారం, ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసుల్లో మా నాయకులు, అక్కడ సచివాలయం దగ్గర ప్రజా సమస్యలు పోరాటం జరుగుతుంది. మా పురుషోత్తం చెప్పినట్టుగా 10-15 రోజుల్లో ఈ సమస్యల పైన పరిష్కారం రాకపోతే ఇదే అమావాస్యను ముట్టడిస్తామని ఈ రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తాను. అదేవిధంగా ఈసారి జేసీ సాక్షిగా మోడీ ప్రధానమంత్రి బొమ్మ లేదు. ఈ రాష్ట్రంలో జరిగే 80% అభివృద్ధిలో 100% నిధుల్లో 80% కేంద్రం నుంచి తెచ్చుకుంటున్నాం. మోడీ బొమ్మ లేకుండా ఎవరు పోయడానికి ఈ అధికారులకు ఏమన్నా కళ్ళు పోయినాయా, ఇంకేమైనా అభివృద్ధి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావు, సభ్యులు కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2019-22 మధ్య సామాజిక, బీసీ, మైనార్టీ సంక్షేమం, డిఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖల బడ్జెట్ వినియోగంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. నిధులు సద్వినియోగం కావాలని, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, నిధులు ఖర్చు పెట్టిన తీరు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.
పాఠశాల భవనాల దుస్థితిని గమనించి నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు విడుదలైన నిధులపై సమగ్ర సమీక్ష, ఆయా పథకాల ప్రభావంపై చర్చించారు. అధికారులు ఖాతాలను సక్రమంగా నిర్వహించడం తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట్రాజు, కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, డిఆర్ఓ విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కమిటీ చైర్మన్, సభ్యులు జిల్లాలో నిధుల కేటాయింపులు, వ్యయంపై కలెక్టర్ రూపొందించిన ప్రత్యేక బుక్లెట్లను అభినందించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి సోదరులు మా ఎస్టిమేషన్ కమిటీ మెంబరు మరి ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటరాజు గారికి, అలాగే పెద్దలు నారాయణరాజు గారు ఎమ్మెల్సీ గారికి, అలాగే పెద్దలు అన్న సీనన్న గారికి, అలాగే మల్లి కళ్యాణ్ గారికి, అలాగే సురేష్ గారికి, అందరూ కూడా మిగిలినటువంటి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు పెద్దలు మా జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎస్టిమేషన్ కమిటీ సంబంధించిన విషయాలను కూడా క్షుణ్ణంగా మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా మాకన్నీ కూడా అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్ని విషయాలు కూడా మా ఎస్టిమేషన్ కమిటీ సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేశారు. అలాగే ముఖ్యంగా మా వెంకటరాజు గారు అయితే క్షుణ్ణంగా పిన్ కూడా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే గత గవర్నమెంట్లో జరిగినటువంటి లోపాలు ఈ గవర్నమెంట్లో జరగకుండా మేము ఎస్టిమేషన్ కమిటీ వాడడం, అధికారులు కూడా సూచనలు మా అన్న అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే గతంలా కాకుండా ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కడ కూడా ఉట్టి కాకి లెక్కలు అనేది ఈ గవర్నమెంట్లో పనికిరాదు. ఖచ్చితంగా చేసిన దానికి ఖర్చు చూపించాల్సిన అవసరం ఉంది. ఖర్చు చూపించకుండా ఇంత అయింది, ఇంత అయింది, ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంత అంటే బడ్జెట్ అంటే ఊహాజనితం అనేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఊహాజనితం ఎంతవరకు అంటే అంతవరకే, అంతేకాని మొత్తం ఊహాజనితం అయితే తలకిందులయ్యేటువంటి కార్యక్రమం. కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా భవిష్యత్తులో కూడా అలాంటివి జరగకుండా ఖచ్చితంగా మా జోగేశ్వరరావు గారి అధ్యక్షతన ఈ ఎస్టిమేషన్ కమిటీ ఈ యొక్క స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే మా కమిటీ మెంబర్స్ అన్ని అందరూ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా నిష్ఠాగరిష్ట ప్రతి సబ్జెక్టులో కూడా ఆచి తూచి అడుగుతున్న విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎస్టిమేషన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా మా జోగేశ్వరరావు గారి అధ్యక్షులు అన్ని చాలా మీటింగ్స్ మేము కండక్ట్ చేసాం. ప్రతి మీటింగ్ కూడా అన్న పెడుతూ ఉన్నారు. ఏదో ఒకటి ఇలాంటి మీటింగ్లు జరగడం వల్ల గతంలో జరిగేదైతే మాకు తెలియదు, మీకు తెలుసుంటుంది ప్రెస్ వాళ్ళకి. గతంలో 5 సంవత్సరాల ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఈ కమిటీలు ఉన్నాయి, కానీ ఈ విధంగా జరిగేవి కాదు. ఇప్పుడైతే పెద్దలు మా జోగేశ్వరరావు గారు సీనియర్, ఆయన్ని మా బాబు గారు, మా లోకేష్ బాబు గారు ఏరి కోరి పెద్దాన్ని పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎస్టిమేషన్ కమిటీకి వస్తున్నామంటే అసలు ఎస్టిమేషన్ కమిటీ అంటే ఏది, మనం ఏం చేయాలా, మనం అధికారుల్ని ఏం అడగాల, దీంట్లో ఏ విధంగా గతంలో ఖర్చు పెట్టినట్టు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలనే విషయాన్ని కూడా నేర్చుకొని భయంగా వస్తున్నాం. ఎందుకంటే గతంలాగా సబ్జెక్ట్ లేకుండా ఏదంటే మాట్లాడడానికి మేము రాలా. సబ్జెక్ట్ ఉంటేనే మేము మాట్లాడతాం, సబ్జెక్ట్ లేకపోతే తెలియకపోతే గమ్ముంటాం. తెలిసి తెలియకుండా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మా నాయకుడు మాకు నేర్పలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా మా జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ యొక్క ఎస్టిమేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. అలాగే అధికారులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా సమాధానం ఇచ్చారు. కొన్ని దగ్గర యూరియా కొరత అది కూడా అడిగాం. అట్లాగే హాస్పిటల్ బిల్డింగ్స్ అన్ని కూడా అన్యాయంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పాం. అలాగే కొన్ని స్కూళ్ళల్లో కూడా వాటర్ సప్లై ఇంతవరకు కూడా లేదని కూడా చెప్పాం. ఎక్కడెక్కడ గౌరవ ఎమ్మెల్యేలు కూడా మా సురేష్ గారు అన్ని ఆయన కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. ఊరికే మేమేదో మాట్లాడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా మా అధ్యక్షులు వీటన్నింటినీ కూడా మేమేం మాట్లాడామో, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కమిటీ మెంబర్స్ ఏం మాట్లాడామో అవన్నీ కూడా క్షుణ్ణంగా ఒక్కొక్కటి కూడా దాని మీద పరిశీలి చేయడం బాధ్యత మా అధ్యక్షులు వారు తీసుకుంటారని చెప్పి నమ్మకంతో మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మంచి కలెక్టర్ గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో అధికారులు కూడా బాగా పనిచేస్తారనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా ఎస్టిమేషన్ కమిటీ రాష్ట్రం అంతా కూడా తిరిగి గతంలో జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉంటే అది సరిదిద్దేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు. ఈ బడ్జెట్ తప్పులు కనిపించింది సార్ 2019-22 బడ్జెట్.
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సంచు కిష్టయ్య ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంలను సత్కరించారు. తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఉంటాయని, పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడిన సంచి కిష్టయ్యను పెళ్లకూరు మండల అధ్యక్షుడిగా నియమించడం సంతోషించదగిన విషయం అన్నారు. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పెళ్లకూరు మండలంలో భారీ మెజారిటీతో గెలుపొందించేలా కృషి చేయాలని ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలియజేశారు. కానీ నువ్వు ఫస్ట్ కానీ ఒకే మాట ముందుకే ఉంటా. అది ఎట్ట కాకుండా ఉంటా చూద్దాం ముందు. కొంచెం మీరు కూడా వన్ సైడ్ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శాంబాబు పేర్కొన్నారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా ఆసుపత్రి ఎదుట వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ తమ శరీరంలో ఏవైనా గడ్డలు లాంటివి గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, మహిళలు ముఖ్యంగా ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈఎస్ఐ రోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ జి శివ మహేశ్వర, స్పెషలిస్ట్ డాక్టర్ వెంకయ్య, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మోషన్ సరిగ్గా రావడంలా ఒంటికి సరిగ్గా పోసుకోలేకపోతున్నాం, ముక్కి పోసుకోవాల్సి వస్తుంది. మోషన్లో కానీ ఒంటికిలో కానీ రక్తం రావడము, చంకల్లో, గజ్జల్లో, మెడ దగ్గర మామూలుగా జ్వరం అట్లా వచ్చినప్పుడు బిల్లలు కట్టారు, అట్లా బిల్లులు కట్టి తగ్గకుండా సైజు పెరగడం కానీ, అవి కుండవడం కానీ, ఇట్లాంటివి జరగడం కానీ, తర్వాత వచ్చి గొంతు దగ్గర ఇవన్నీ చెప్పాం కదా, ఇవన్నీ సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఇవన్నీ చిన్న చిన్నవి మనం రోజు చూస్తూనే ఉంటాము, ఫీల్ అవుతూనే ఉంటాము. ఇట్లాంటివి ఒంటికి ద్వారంలో కానీ ఎక్కడైనా కానీ బ్లాడర్ అంటాం, మూత్రపిండము, మూత్రనాళాలు ఎక్కడ వాటిల్లో ఎక్కడైనా కానీ గడ్డలు కానీ అట్లాంటివి ఉన్నాయా, చంకల్లో మెడ దగ్గర ఉండేటివి ఉన్న లింఫ్ గ్రంథులు కానీ వాటికి సంబంధించిన గడ్డలు ఏమైనా ఉంటే కనుక, ముఖ్యంగా మగవాళ్ళలో. సో ఖచ్చితంగా జెంట్స్లో ఇవి వీలున్నంత వరకు చూసుకోండి. మనం ఏదో సర్వసాధారణం అనుకుని వదిలేస్తామో అవి కొన్నిసార్లు పరిస్థితి చేయదాటిపోతుంది. అదే రకంగా స్త్రీలకు వచ్చేసరికి నెలసరిలో అధిక రక్తస్రావం, బ్లీడింగ్ అవుతానే ఉంటుంది, తగ్గదు. ఒకసారి కొన్నిసార్లు ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, ఆ ముందు నెల సరిగ్గా కనుక నెలసరి రాకపోతే మళ్ళీ రావడం కానీ అట్లాంటివి ఉండొచ్చు. కానీ తరచుగా తెల్లమైలు అవ్వడము, అది దుర్వాసన రావడము, దానికి సంబంధించి నడుము నొప్పి విపరీతంగా ఉండడం, ఇవన్నీ గజ్జల్లో కానీ చంకల్లో కానీ, ముఖ్యంగా రొమ్ము వీలున్నంత వరకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. మనం స్నానం చేసేటప్పుడే ముఖ్యంగా అరిచేత్తో ఇట్లా మనం వృద్ధి చూసుకున్నామంటే తెలుస్తుంది. ఆ గడ్డలు అట్లాంటివి ఏదైనా తగులుతున్నాయి, ఈ రొమ్ముకు సంబంధించి చిన్న గడ్డ ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయదు. చిన్నవి కూడా క్యాన్సర్ గడ్డలుగా మారే అవకాశాలు చాలా ఎక్కువ. దీనికి సంబంధించే చంకల్లో కానీ మెడ దగ్గర కానీ మనము ఇట్లా చూసుకున్నామంటే కూడా బిల్లలు తగులుతాం. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారిని అనేక మంది ప్రముఖ వ్యక్తులు దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. అందులో ప్రముఖ యాంకర్ శ్రీముఖి, హాస్య నటుడు ముక్కు అవినాష్, ఆర్జే చైతు కలిసి పవిత్ర దర్శనం కోసం వచ్చారు. నైవేద్య విరామ సమయంలో వారు ఆలయ ఆచారాల్లో చురుకుగా పాల్గొని భక్తితో తమ ప్రమాణాలను నెరవేర్చుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పఠించారు. దేవస్థానం అధికారులు వారిని సాంప్రదాయక పూజలతో సత్కరించారు. పట్టు వస్త్రాలు గౌరవ సూచకంగా సమర్పించారు.
விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya. April 24 in Tirumala, with political speeches and creating objectionable videos and posting them on social media. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் అమ్మ కొంచెం జరగచ్చు కదా మా ఫోటోలో మీరు నిలవడం కరెక్ట్ కాదు. సైడ్ 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 మీరు వస్తా ఉన్నారు మేడం, నడుచుకుంటూ వచ్చాను మేడం, నిలబడచ్చు. స్పీడ్గా వచ్చేది. నిలబడవే రైట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.